ఎస్ఎల్బీసీ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా వెళ్ళగలుగుతున్నారు, అసలు ఇంతకీ ఆ 13 పాయింట్ లేకపోతే 14 కిలోమీటర్ల చొప్పున ఉన్న ఎస్ఎల్బీసీ టనల్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఎలా మ్యాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనేది మ్యాప్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మ్యాప్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు చూస్తే కనుక మొత్తంగా 11.5 కిలోమీటర్లు ఒకటి, 11.5 కిలోమీటర్లు ఒకటి, 2 కిలోమీటర్లు ఒకటి, 50 మీటర్లు, 50 మీటర్లు, 40 మీటర్లు చొప్పున 3 భాగాలుగా విభజించి మొత్తం 5 పార్ట్స్గా వీటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో యాక్సిడెంట్ సైట్ అనేది లాస్ట్లో ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక 11.5 కిలోమీటర్ల మలిగి 1, 2, 3, 4 పార్ట్లుగా విభజించారు. P1, P2, P3, P4. 2.7 కిలోమీటర్ల వరకు ఒకటి, 5.5 కిలోమీటర్ల వరకు ఒకటి, 7.6 కిలోమీటర్ల ఒకటి, అలాగే 10.9 కిలోమీటర్లు ఒకటి, 2.7 కిలోమీటర్ల వరకు P1, 2.7 నుంచి 5.5 వరకు P2, 5.5 నుంచి 7.6 P3, 7.6 నుంచి 10.9 P4. ఇక్కడ P5కి సంబంధించి మీరు చూస్తే ఇది 12.9. ఇక్కడైతే మాత్రం వాటర్ అబౌట్ 1 మీటర్, అంటే 1 మీటర్ ఎత్తులో వాటర్కి సంబంధించి, అలాగే TBM టనెల్ బోరింగ్ మిషన్కి సంబంధించి బ్రోకెన్ పార్ట్, ఇది విరిగిన పార్ట్ అంటూ కూడా మీరు గమనిస్తే వెంటిలేషన్ పైప్, అంటే ఇక్కడ 11.5 ప్లస్ 2 13.5, దాంతోపాటు అక్కడి నుంచి 50 మీటర్లు అంతవరకు కూడా వెంటిలేషన్ పైప్ ఉంది. కానీ తర్వాత వెంటిలేషన్ పైప్ అనేది లేదు. కానీ మీరు గమనిస్తే డెబ్రిస్ శిథిలాలకు సంబంధించి ఇక్కడ 5 మీటర్ల ఎత్తులో శిథిలాలు పోగి ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. దాని తర్వాత యాక్సిడెంట్ సైట్, ఇది ప్రమాదం జరిగిన ఘటన, ఇన్ఫ్యాక్ట్ ఘటనా ప్రదేశం అంటూ దీన్ని ఇలా విభజించుకొని ఎక్కడి వరకు సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ దాటిన తర్వాత కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, అంటే వెంటిలేషన్ కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు, దాంతోపాటు ఇష్యూకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే దీన్ని బేస్ చేసుకొని అక్కడ వెళ్ళడం జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది, వెంటనే P5 పాయింట్ దగ్గర ఇష్యూ ఉంది అనగానే దాన్ని అడ్రస్ చేసుకుని అక్కడ ఇష్యూ సాల్వ్ చేసుకోవడం, ఇలా ప్లానింగ్తో వెళ్తున్న పరిస్థితి. ఇటువంటి ప్లానింగ్తో, ఇటువంటి మ్యాపింగ్తో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని కొనసాగించడం జరుగుతోంది.